శివాలయంలో నందీశ్వరుడు, చండీశ్వరుడు ఇద్దరూ ఉంటారు. మరి వీరి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఈ శ్లోకం చెప్పి నందీశ్వరుడి అనుజ్ఞతో శివాలయంలోనికి చూడాలి. లోనికి ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం. నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి నందీశ్వరుడి పృష్ఠభాగాన్ని స్పృశిస్తూ నిమురుతూ పరమేశ్వరుడిని చూడగలగాలి. ఆలయంలోనికి మన చూపులు వెళ్ళాలి అంటే నందీశ్వరుడి ఆజ్ఞ తప్పనిసరి. శివాలయాన్ని విడిచి బయటికి రావాలి అంటే చండీశ్వరుని ఆజ్ఞ తప్పనిసరి. పరమేశ్వరాభిషేకం చేసే సమయంలో మనం సమర్పించేటటువంటి సమస్త జలాలు పరమేశ్వరుడి పైన అభిషేకింపబడి పానవట్టం సూత్రం ద్వారా గోముఖం ద్వారా చండీశ్వర స్వరూపంలో బయటకు వస్తూ ఉంటాయి. ఆ సూత్రమే సోమసూత్రం. సోముడు ఈశ్వరుడు, ఉమాసమేత పశుపతి పరమేశ్వరుడు. ఇలా బయటకు వచ్చే ఆ సూత్రం కారణంగా చండీశ్వర దర్శనంతో మనం బయటికి రావాలి. ఆ సోమసూత్రం ద్వారా వెలువడేటటువంటి అభిషేక జలాన్ని దాటరాదు. పరమేశ్వర అభిషేకం చేసిన అనంతరం వెలువడేటటువంటి ఈ నీరు, అభిషేక ద్రవ్యాలు అన్నీ కూడా అలా సుదూరంగా విస్తరిస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఆలయంలోనికి వెళ్ళి చండీశ్వర దర్శనం లేకుండా బయటికి వచ్చామా మహాపాపం చేసిన వారం అవుతాం. అలాగే శివదర్శనం చెయ్యాలి. నందీశ్వరుడి అనుమతి లేకుండా శివదర్శనం చేయకూడదు. శివుడి ఆగ్రహానికి గురి అవుతాం. శివుడు నిరంతరం తన దృష్టిని ఈ నందీశ్వరుడి పైననే ఉంచి తదేక దీక్షతో చూస్తూ ఉంటాడు ప్రేమగా. అలా కాకుండా ఈ వైపు నుంచో ఆ వైపు నుంచో మనం ఘంటానాదం చేసి చప్పట్లు చరచి భోళాశంకర పరమేశ్వర ఇటు చూడవయ్యా అనగానే ఆయన చూపులు సామాన్యమైనవి కావు. మూడవ కన్నుతో కూడుకొని ఉన్నవి కనుక ఇలా చూచాడా మనం భస్మీపటలమే. మన దేహమే మన్మథుడి రూపంగా మారిపోయి ఉంటుంది. లౌకికంగా లోకవాసనలలో ఉన్నాం కాబట్టి మన్మథుడికి ఏ గతి పడుతుందో మనకు కూడా అలాంటి స్థితి వస్తుంది. కనుక అలా చూడకూడదు అని చెప్పిన ప్రాచీన ధర్మశాస్త్రం శివదర్శనం చెయ్యాలి అంటే నందీశ్వరుడి అనుమతి కావాలి. అలా కొమ్ముల మధ్యలో నుంచి మనం చూస్తే నందీశ్వరుడి పైన ఉన్న శివదృష్టి క్షణకాలం ఆ కొమ్ముల మధ్య ఉన్న మన పైన కూడా ప్రసరితం అవుతుంది. కనుక ప్రశాంత హృదయంతో శివ దర్శనం చేసుకోగలుగుతాం. నందీశ్వరుడు చండీశ్వరుడు ఇరువురు ఒకరు దర్శనానికి అనుమతి ఇచ్చేవారు, మరి ఒకరు ఆలయంలో నుంచి బయటకు రావడానికి అనుమతి ఇచ్చేవారు. ఇది ఈ ఇద్దరిని మనం తెలుసుకోవడంలో, గుర్తించడంలో అర్థం చేసుకోవలసిన విధానం.